హైదరాబాద్లో ఇల్లు రెంటుకు ఇస్తానని తీసుకెళ్లి ఇంట్లో బంధించి మహిళపై అత్యాచార యత్నం చేశాడు ఓ యువకుడు. మహిళ ప్రతిఘటించి అతనిపై దాడి చేసి గట్టిగా కేకలు వేసింది. దీంతో కింగ్ ఖాన్ హమీద్ అనే యువకుడు అరిస్తే రేప్ చేస్తానంటూ బెదిరించాడని బాధితురాలు చాదర్ఘట్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై 354A, 354B, 342, 333 ఐపీసీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లాట్ అండ్ ఫ్లాట్మేట్ గ్రూప్ ద్వారా మహిళా నెంబర్ సేకరించి చాట్ మొదలు పెట్టేవాడని బాధితురాలు తెలిపింది. చాలామంది అమ్మాయిలపై ఇల్లు రెంటు పేరుతో అఘాయిత్యాలు చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అయితే వెళ్ళిన తర్వాత ఇల్లు చూపిస్తాను తీసుకెళ్ళిన తర్వాత నేను లోపలికి వెళ్ళి ఇల్లు చూస్తుండగా సడన్గా డోర్ లాక్ చేసి నా చేతిలోంచి ఫోన్ లాక్కొని అతను నన్ను కొట్టి బూతులు తిట్టి నన్ను చంపుతా అని బెదిరించాడు. నన్ను రేప్ చేశాడండి. నేను భయానికి అటెంప్ట్ అని చెప్పాను. ఇంకా ఈ పరిస్థితి ఏ అమ్మాయికి జరగకూడదని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి పరిస్థితి ఎంతోమంది అమ్మాయిలకి జరుగుంటుంది అనుకుంటున్నాను. చాలామంది భయానికి బయటికి రావట్లేదు, కానీ నేను ధైర్యం చేసి ముందుకు వచ్చానండి. తనకి హమీద్ అనే వ్యక్తికి శిక్ష పడేలా చేయండి సార్. నేను చనిపోయినా పర్వాలేదు, తనకి మాత్రం శిక్ష పడాల్సిందే.